ప్రెగ్నెన్సీ టైంలో చేసే స్కాన్లో ఏదైనా అవయవ లోపం గుర్తించినప్పుడు వాటికి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం అనేది జరుగుతుంది ప్రపంచంలో. డాక్టర్ జె శ్రీనివాస కిషోర్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. సో మనకు ఇవి 2 రకాలుగా ఉంటాయి, ఇంటర్వెన్షన్స్, సర్జరీస్. సో ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అనేవి చాలామంది చేస్తున్నారు. సక్సెస్ రేట్ అంత ఎక్కువ లేకపోయినా అటెంప్ట్ అయితే చేస్తున్నారు. ఫీటల్ సర్జరీస్ అంటే బేబీ గర్భంలో ఉన్నప్పుడే ఆ బేబీ పైన ఆపరేషన్ చేయడం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ ఈ రోజుకి ఏవి కూడా స్టాండర్డ్ కాదు. ఇంకా మనం కొద్దిగా ప్రోగ్రెస్ అవ్వాల్సి ఉంది. ఇవి కాకుండా మనకు డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అంటే ఆమ్నియోసెంటసిస్ అని, కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ అని ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన జెనెటిక్ టెస్టింగ్కి వాటికి ఉపయోగపడతాయి. సో పుట్టబోయే బిడ్డకి ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చా అనేది కాకుండా ఫ్యూచర్లో పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ఇబ్బంది ఉండొచ్చా అనేది కూడా గుర్తించే అవకాశం ఉంది. సో ఇంటర్వెన్షన్స్ అంటే ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఫీటల్ సర్జరీస్ అనేవి స్టిల్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నాయి. డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అయితే 100% డెఫినెట్గా చేస్తున్నారు. సో అంతవరకు చేసుకోవచ్చు.